ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం పౌర్ణమి ఉంది. చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు రాశుల గురించి చెప్పారు, బాగానే ఉంది, నక్షత్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పండి అని అడిగారు. మీకు నేను టూ కీగా అంటే షార్ట్ కట్లో చెప్తాను. ఏ నక్షత్రానికి ఎటువంటి ఫలితం ఉంటుంది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో వస్తుంది. అంటే అత్యధిక ప్రభావం పూర్వభద్ర నక్షత్రం మీద ఉంటుంది. ఏ నక్షత్రాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నప్పుడు పూర్వభద్ర కుంభరాశి వారికి ఇది ఎక్కువ ప్రభావాన్ని కలగజేస్తుంది. ఎలాంటి నష్టాలు ఉంటాయా? మానసిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మీకు ఆత్మ పరిశీలనకి చాలా మంచి సమయం చెప్పవచ్చు. అలాగే ధనిష్ట నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో, అంటే మకర కుంభరాశులు రెండిటి వస్తాయి. ఈ నక్షత్ర జాతకులకి వృత్తిపరమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మూడవది శతభిష నక్షత్రం కుంభరాశిలోనే. వీరికి మానసికమైన అస్థిరత, సంబంధాల మధ్య అపార్థాలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషను జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే ఉత్తరాభాద్ర మీనరాశిలో ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మికంగా అలాగే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు సానుకూలంగా ఉండే నక్షత్రాలు అని చెప్తాను. కృతిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రాలు. వీరికి చేసే పని మంచి అభివృద్ధి రావడానికి, పురోగతి రావడానికి, ప్రమోషన్లు రావడానికి అవకాశాలు లభిస్తాయి. కానీ చాలా అధిక శ్రమ ఉంటుంది. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వారికి ఆర్థికంగా లాభాలు, ఊహించిన ధనప్రాప్తి కూడా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి సంబంధ బాంధవ్యాల్లో అంటే వృత్తిపరంగా ఉన్న సంబంధ బాంధవ్యాల్లో అనుకూలంగా ఉంటుంది. మిశ్రమంగా ఉన్న నక్షత్రాలు ఏంటంటే మంచి చెడు రెండు ఉంటాయి. అశ్విని, పుష్యమి, అశ్లేష, మక, పూర్వ పాల్గొని, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, అభిజిత్, శ్రవణ, ధనిష్ట, శతభిషం, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రాలు. అంటే ఉత్తర భాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రాలు. వీటికి ఈ గ్రహణ ప్రభావం కాస్త అటు ఇటుగా ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థానాలు బట్టి మారుతుంది. ఇప్పుడు సాధారణంగా ఆర్థిక లాభాలు ఎవరికి ఉంటాయా అంటే మృగశిర, పునర్వస, అశ్లేష, మక, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఎదుగుదల ఎవరికి ఉంది అంటే అశ్విని నక్షత్రానికి, భరణి నక్షత్రానికి, కృతిక, రోహిణి, మృగశిర, ఉత్తర పాల్గొని, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రాల వారికి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు అంటే ఆరోగ్యము అలాగే సంబంధ బాంధవ్యాల మధ్యలో కూడా ఈ నక్షత్ర జాతకులకి అందరికీ కూడా ఆరోగ్యమైన ఒత్తిడిని ఎదురాడడానికి అవకాశం ఉంది. 27 నక్షత్రాలు అభిజిత్ నక్షత్రానికి కూడా ఆరోగ్యపరమైన సంబంధ బాంధవ్యాల విషయంలో ఇబ్బందులు వస్తాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన వ్యక్తిగత జాతకంలో కేతువు, చంద్రుడు కలిసి ఏ స్థానంలో ఉన్నారో చూడాలి. అంటే జాతక చక్రం చూసుకుంటారు కదా, అలవాటు ఉన్నారు. D5లో చూడండి. కేతువు అలాగే చంద్రుడు ఏ స్థానంలో 1 నుంచి 12లో ఎక్కడున్నారో చూసుకోండి. దాన్ని బట్టి ఆ ప్రభావం మీకు వస్తుందని అర్థం. మరి పరిహారం ఏంటి, ఎలా చేయాలి? సింపుల్ లాజిక్. మీరు పెద్ద పరిహారాలు చేయాల్సిన అవసరం లేకుండా, దానము ధర్మం కూడా చేయలేని వారు నమశివాయ, ఓం దుర్గాయ నమః, ఓం చం చంద్రాయ నమః అనుకోండి. మీ కులదైవాన్ని స్మరించండి, సమస్యలు తీరిపోతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి.
మీకు నచ్చితే ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు జాతక సమస్యలు ఉన్నా, జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.